Audio Jungle. Audio Jungle. ఏదైతే మనకు వచ్చే రాజధాని నగరం ఉంటే ఆదాయం వస్తుంది. హైదరాబాద్ ఆ రోజు 99లో నేను కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాను. చంద్రబాబు నాయుడు గారి విజన్ 2020 అంటే 20 ఏళ్ళ తర్వాత విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా ఉండబోతుంది, తెలంగాణ ఏ రకంగా ఉంటుంది, హైదరాబాద్ ఏ రకంగా ఉండాలని ఆ రోజు ఆలోచన చేశారు. ఆ అభివృద్ధి ఫలాలు ఇప్పుడు చూస్తున్నారు. ఒక హైదరాబాద్ నగరం వచ్చేటువంటి ఆదాయమే తెలంగాణలో అభివృద్ధి చేయడానికి, సంక్షేమం చేయడానికి ఉపయోగపడుతుంది. మనకి కూడా ఆ రకంగా ఒక మహానగరం ఉంటే ఆదాయం వస్తుంది రాష్ట్రానికి, ఆదాయంతో అభివృద్ధి చేయొచ్చు. ఈరోజు ఆదాయం పెంచడానికి ఆలోచన చేయాలి. ఆదాయం పెంచడానికి ప్రజలపైన భారం వేసి పెంచుతున్నారు. పెట్టుబడుల వల్ల ఆదాయం వస్తుంది, పరిశ్రమల వల్ల ఆదాయం వస్తుంది, వ్యాపార సంస్థలు పెద్ద పెద్ద సంస్థలు వస్తే ఆదాయం వస్తుంది. అలాంటి నిర్ణయాలు ఏమి చేయకపోవడం వల్ల ఇక్కడే మన దగ్గర నుంచే ప్రొడ్యూస్ చేసి డ్రగ్స్ కూడా ఈ గంజాయి డ్రగ్స్ దేశంలో ఎక్కడ దొరికిందంటే ఆ మూలాలు మన ఆంధ్రప్రదేశ్ నుంచి, అంటే మన విశాఖపట్నం నుంచో లేదా ఇక్కడి నుంచే వస్తున్నాయి. అంటే ఎక్కడ కంట్రోల్ చేసే పరిస్థితి, అది కూడా ఆదాయం వందలుగా పెంచుకునే పరిస్థితి వచ్చింది. అప్పు చేశారు 13.5 లక్షల కోట్లు అప్పు చేశారు. ముందు శ్రీలంక లాగా లేకపోతే ఆఫ్రికాలో కొన్ని కంట్రీస్ అలా ఆలోచన అప్పు నిర్ణయాల వల్ల ఆరు మళ్ళా రాష్ట్ర ప్రజలపైన ఆహారానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారు చూసారు. కొంచెం 3 ఏళ్ల క్రితం శ్రీలంక తరహాలో మనం కూడా ఇబ్బంది పడుతున్నాం. ఒకప్పుడు హుదూద్ వచ్చింది. ఆ అప్పు వడ్డీ కట్టడానికే మనకి ఈరోజు మీరు ఇస్తున్నటువంటి కరెంటు బిల్లులు కానీ, కరెంటు బిల్లులు 3-4 రెట్లు పెరిగినాయి. మీరు 19 ముందు ఇప్పటికీ చూస్తే 3-4 రెట్లు పెరుగుతూ వస్తున్నాయి. చెత్త పన్ను ఒకటి కొత్తగా దేశంలో ఎక్కడా లేదు, మన రాష్ట్రంలోనే చెత్త పన్ను వసూలు చేసే పరిస్థితి. పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పక్క రాష్ట్రాల కంటే 10 నుంచి 15 రూపాయలు ఎక్కువగా అమ్ముతున్నారు. ఇసుక ఫ్రీగా మేము ఇస్తే ఈరోజు ఇసుకలో దోపిడీ చేస్తున్నారు. లిక్కర్ రేట్లు మీరు తీసుకుంటే ఆశ్రయం లిక్కరు మగవాళ్ళందరికీ తెలుస్తుంది. ప్రభుత్వమే మద్యం షాపులు అమ్మి ఆఖరికి చిన్న చిన్న వడ్డీ కొట్ల దగ్గర కూడా ఫోన్ పే ఉంటే లిక్కర్ షాప్ దగ్గర ఫోన్ పే లేవు. అంటే నగదు రహిత లావాదేవీలు ఉంటే నల్లధనం వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు 1000 రూపాయలు 2000 నోట్లు రద్దు చేస్తే, బ్యాంక్ లావాదేవీలు ప్రమోట్ చేస్తే, ప్రభుత్వం పెట్టే మద్యం దుకాణంలోనే అసలు బ్యాంక్ లావాదేవీలు లేవు, నగదుతోనే అమ్మకాలు జరిపారంటేనే ఇక్కడ అందులో ఎంత అవినీతి జరిగింది, రాష్ట్రానికి ఆదాయం రావాల్సింది వాళ్ళ జేబులు నింపుకున్నారు. ఈరోజు ఆ ధనంతోనే ఈరోజు మైనింగ్, ఇసుక, లిక్కర్లో దోపిడీ చేసిన డబ్బుతో మళ్ళీ ఎన్నికలు వేసేద్దాం అనుకుంటున్నారు. మీరందరూ చూసారు, అంతకుముందు ఉండేటువంటి స్టూడెంట్స్ ఉండే ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఇవన్నీ కూడా
రద్దీ అన్నా క్యాంటీన్లు కలపాడు గురించి ఆలోచన చేసి అనేక కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసి ఇప్పుడు భారం అంతా కూడా అందరిపైన వేస్తున్నాం. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. పోలవరం ప్రాజెక్ట్ ఆపేసారు. పోలవరం ప్రాజెక్ట్ వస్తే నీళ్ళు వస్తే కరెంటు